హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ is a place where we speak and treat anything and everything about women. టుడే ఈ వీడియోలో నేను మీకు డోనార్ ఎగ్స్ అంటే ఏంటి, అసలు డోనార్ ఎగ్స్ ఎవరికి కావాలి, ఎందుకు అవసరం అవుతుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను. డోనార్ ఎగ్స్ అనేది ఈ రోజుల్లో ఒక వరం అండి. ఇంతకుముందు రోజుల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎగ్ పెరగట్లేదు అంటే ఇంక వేరే ఆప్షన్స్ ఉండే కాదు. ఇంక ప్రెగ్నెన్సీ రాదు, వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, లేకపోతే మంచి వాళ్ళు అయితే పిల్లల్ని అడాప్షన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవాలి, లేదంటే మా అత్తగారు వేరే పెళ్లి చేసుకోమంటున్నారు మా హస్బెండ్, ఇలా చెప్పి చాలామంది ఏడుస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు రోజుల్లో ఈ అవైలబిలిటీ ఆఫ్ ఏఆర్టీ బాగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల డోనార్ ఎగ్స్ అనేది డోనార్ బ్యాంకుల అవైలబిలిటీ వచ్చింది మనకి. డోనార్ బ్యాంకులో నుంచి డోనార్ ఎగ్స్ తీసుకొని ఇఫ్ ద కపుల్ ఈజ్ విల్లింగ్ చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అసలు డోనార్ ఎగ్స్ ఎవరికి అవసరం అవుతాయి అంటే, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏఎంహెచ్ అంటే ఏంటి, ఓవేరియన్ రిజర్వ్స్ తక్కువగా ఉంటే ఏం చేస్తారని. సో అలా ఇంతకుముందు 20-25 ఇయర్స్ లోపల వాళ్ళకే ఓవరీస్ కెపాసిటీ తగ్గిపోతుంది, దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాము. 35 ఇయర్స్ తర్వాత కూడా ఓవులేషన్ జరగకుండా ఫెయిల్యూర్ అయిపోతుంది ఏజ్ ఎక్కువ అవడం వల్ల. సో అలాంటి ఏజ్ ఎక్కువైపోయి అప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళకి, లేదు కొంతమంది 25-30 ఇయర్స్ మధ్యలోనే అండాశయాల కెపాసిటీ తగ్గిపోయి అండం పెరగటం లేదు, ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు డోనార్ ఎంబ్రియో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. డోనార్ ఎంబ్రియో ఎలా తీసుకుంటాము అంటే, ఆ డోనార్కి లెస్ దాన్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండేటట్టు చూస్తాము. ప్లస్ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడు, ఆల్రెడీ హ్యావింగ్ కిడ్స్ అంటే అప్పుడు మనకు ప్రూవెన్ ఫర్టిలిటీ, వాళ్ళకి ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు అంటే ఆ ఎంబ్రియో మనకు ప్రెగ్నెన్సీ 100% ఇస్తుంది అని గ్యారంటీ. ఆ డోనార్కి క్యారియోటైపింగ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అండ్ సీరం మార్కర్స్ అన్నీ చేసుకుంటాము. హెచ్ఐవి లాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమీ లేవు అని రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ డోనార్ దగ్గర నుంచి మనం ఊసెట్స్ తీసుకుంటాం, ఎగ్స్ తీసుకుంటాం అనమాట. ఆ ఎగ్స్ ఎలాగంటే వాళ్ళకి సెకండ్ డే నుండి స్టిమ్యులేషన్ చేసుకొని చక్కగా రోజు 2 ఇంజక్షన్లు చేసి అండాశయాల్లో అండాలన్నీ పెంచుకొని ఆ పేషెంట్ డోనార్కి అనస్థీషియా ఇచ్చి స్కాన్లో చూస్తూ అన్ని ఎగ్స్ పికప్ చేసేసుకొని, ఆ పికప్ చేసిన ఎగ్స్ని ఈ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ వీర్యం కణాలతోటి, పేషెంట్ హస్బెండ్ వీర్యం కణాలతోటి ఇంజక్షన్ చేసి ఎక్సీ చేసి ఎంబ్రియో తయారు చేసుకుంటాం. ఆ తయారైన ఎంబ్రియోని ఈ పేషెంట్ ఇంటెండింగ్ కపుల్ ఎవరున్నారో వాళ్ళ గర్భసంచిలోనే పెట్టుకోవచ్చు. సో పేషెంటు గర్భసంచిలోనే బేబీ పెరుగుతుంది 100%. ఆమెకు ఆ బ్లడ్ రిలేషను, ఆ రక్త సంబంధం ఉంటుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ ఓన్ స్పర్మ్స్తోనే పిండం తయారు చేస్తాం కాబట్టి ఆయన ఓన్ క్రోమోజోమ్స్, ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఉంటుందన్నమాట ఆ బేబీకి. సో డోనార్ ఎగ్స్ అంటే ఏదో తప్పు చేస్తామనేం కాదు. మీ ఓన్ గర్భసంచిలో నుంచి మీ బేబీ బయటకు వస్తుంది కాబట్టి దట్స్ యువర్ ఓన్. మీ బేబీని చక్కగా మీరే కనొచ్చు, పెంచుకోవచ్చు మామూలుగా యాజ్ పర్ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో ఈ డోనార్ ఎగ్స్ తీసుకొని హస్బెండ్ వీర్యం కణాలతో తయారు చేసి పిండం తయారు చేసినాక ఇప్పుడు తీసుకోవాల్సిన ఇంటెండింగ్ కపుల్ గర్భసంచిని తయారు చేసుకుంటాం. పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుండి ఈస్ట్రోజన్ అంతా ఇచ్చి గర్భసంచి లోపల ఏమీ సెప్టమ్ లేదు, పాలిప్స్ లేవు, ఎండోమెట్రియల్ థిక్నెస్ అంతా చక్కగా ఉంది, వాస్కులర్ రక్తం సరఫరా అంతా చక్కగా ఉందని చూసుకున్నాక ఆ ఎండోమెట్రియం మనకు కావాల్సిన విధంగా పొర ఎప్పుడు పెరుగుతుందో చూసుకొని ఆ టైంలో ఈ తయారైన ఎంబ్రియోని ఈ ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళ కపుల్ గర్భసంచిలో పెట్టేస్తే అది అక్కడే ఇంప్లాంట్ అయ్యి చక్కగా పెరిగి పెద్దదవుతుంది అనమాట. సో మనకి ఈ డోనార్ అనేది ఒక వరం, దేవుడిచ్చిన వరంలాగా తీసుకొని చక్కగా మీ బేబీని మీరే కని మీ హ్యాపీనెస్ని మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయొచ్చు. అది తప్పు చేసాము, వేరే వాళ్ళ దగ్గర ఇది వేరే బేబీ అనే చూడకూడదు. ఎందుకంటే దట్స్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఊమ్, దో ఇట్స్ నాట్ యువర్ జెనెటిక్ మెటీరియల్. సో హ్యాపీగా ప్రెగ్నెన్సీని ఇచ్చి పంపించడం. ఈ కొత్త రీసెంట్ గైడ్లైన్స్లో ఏఆర్టీ బ్యాంకులు వచ్చినాయి. ఏఆర్టీ బ్యాంకులో నుండి రిజిస్టర్డ్ ఏఆర్టీ డోనార్స్ దగ్గర తీసుకొని మీ ఊమ్లో మీ హస్బెండ్ వీర్యం కణాలతో తయారు చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ని చాలామంది అవసరమైన వాళ్ళకి పాస్ ఆన్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.